ఫ్రెండ్స్, ఈరోజు వీడియో హోలీపాడ్యమి వీడియో. కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్లపాడ్యం నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరు రోజు అనగా మార్గశీర శుక్లపాడ్యం గడియల్లో చేయు దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అందరూ. ఇందుకు సంబంధించిన ఇతిహాసం పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక స్త్రీ ఉండేది. ఆమెకి 7 కుమారులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు గాని ఏకాగ్రత భక్తి ఉండేవి కావు. ఆఖరు కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తనే చేస్తూ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తా కోడళ్ళంతా నదీ స్నానానికి వెళ్లేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పజెప్పేవారు. ఉతకటం, కడగటం, వండడం, గొడ్ల చావడి శుభ్రం చేయడం, చల్ల చిలికి వెన్న తీయటం, ఈ పనులన్నీ అప్పచెప్పేవారు. పోలమ్మ పనులన్నీ చకచకా చేసి ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తి చెట్టు నుండి పత్తిని తెచ్చి వెన్నతో దీపారాధన చేసేది ఆ గొడ్ల చావడిలోనే. వారు చూస్తే తిడతారనే అక్కడే ఉండే వెదురు గంపను ఆ దీపం పైన కప్పి పెట్టేదంట. అలా భగవత్నామ పారాయణం చేసుకుంటూ ఉండేది. పోలమ్మకు ఆయుర్దారం తీరి సునాయాస మరణం కలిగింది. విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెడుతూ ఉన్నారు. నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలీస్ స్వర్గానికి వెడుతుందని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటి కోడన్లు తమ అజ్ఞానానికి విచారించారు. శరీరంతో విష్ణు సాముధ్యము పొందడం పోలీస్ చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు. నాటి నుండి కార్తీక బౌల్ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్లిన రోజుగా ప్రశస్త. హోలీపాడ్యమి దీపం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.